మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము లైవ్ మార్కెట్లో చెప్తున్నాను. ఏప్రిల్ 22వ తారీఖు ఏప్రిల్ మనము లైవ్ మార్కెట్లో చెప్తున్నాను. అది ఎందుకంటే చాలామంది డేట్ మెన్షన్ చేయట్లేదు సార్ అని అంటున్నారు. అందుకనే నేను పదే ఇప్పుడు చెప్తున్నాను. ఏప్రిల్ 22వ తారీఖు లైవ్ మార్కెట్లో మనం ఇప్పుడు చెప్తున్నాము. అది చూడండి. ఇప్పుడు చాలామంది చెప్తున్నాను కదా, చేసే కొన్ని తప్పులు అంటే బ్లెండర్ మిస్టేక్స్ చేసేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే పోర్ట్ఫోలియోస్, అది చెప్తున్నాను కదా, చాలా అంటే ఒక్క స్టాక్ని నమ్ముకొని వాళ్ళు అసలు ఇక వేరే స్టాక్స్ గురించి ఆలోచించట్లేదు. అదేదో వాళ్ళకి ఫేవరెట్ అయిన స్టాకు అన్నట్టు. అంటే మీరు అలా చేయొచ్చు, చేయకూడదని నేను అనట్లేదు. అది ఎలాంటి స్టాక్స్ చేయాలంటే, మీరు నిఫ్టీ 50లో అలా పడేసి కొన్ని సంవత్సరాలైనా నాకు అవసరం లేదు అని అనుకుంటే ఏదో అలాంటి స్టాక్స్ మీరు చేసుకోవచ్చు. అది ఎందుకంటే ఆ మాట అంటున్నాను. అది కూడా చూడండి, నిఫ్టీ 50లో కూడా ఈ మధ్య ఏమైంది, ఎస్ బ్యాంక్ ఏమైంది, నిఫ్టీ 50లోనూ ఉండింది. అంత మంచి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, కనుమరుగైపోయింది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ కరిగిపోయింది. అందుకనే అది కూడా వద్దు, అలా చెయ్యొద్దు అని నేను ఫైనల్గా మీకు చెప్తున్నాను. దేనిని మీరు 100% నమ్మకూడదు. 10 కంపెనీలు నమ్ముకుంటే అప్పుడే మీరు స్థిరపడతారు ఏదైనా సరే. ఎందుకంటే ఒకే కంపెనీలో పెట్టి నష్టం అనేది అది చాలా బ్లండర్ అయిన మిస్టేక్. అది చేసి చాలామంది మళ్ళీ, అందుకనే నేను పర్టికులర్గా స్టార్టింగ్లోనే అది చెప్తాను. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, మనీ మేనేజ్మెంట్, ఇవన్నీ ఫస్ట్ చేస్తే కానీ స్టాక్ మార్కెట్లో మీరు నిలబడలేరు. ఇవన్నీ చేయకుండా ఉంటే మీరు అసలు ఏమి చేయలేరు స్టాక్ మార్కెట్. ఇది చాలా ఇంపార్టెంట్. అది అంటే ఎన్నోసార్లు మనం చెప్తున్నాము. అది ఇప్పుడు చూడండి, మనము ఈరోజు ఏప్రిల్ 22 లైవ్ మార్కెట్లోనే ఉన్నాను. 2 టర్మ్స్లో చెప్తాను. ఒకటి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోండి. లేదు ఇక బై అబౌవ్ అంటే బై అబౌవ్ చేయండి. 2 టర్మ్స్లో చెప్తాను. అది చూడండి. ఫస్ట్ స్టాక్ వచ్చి లవబుల్. చూడండి, లవబుల్ లింగరే ఈ స్టాక్ నేమ్, LOVABLE లవబుల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ఈరోజు ఫ్రైడే 22న ఉంది, ₹164 ఉంది. బై చేయండి, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 200 and 235. స్టాప్ లాస్ వచ్చి ₹125 స్టాప్ లాస్. అది ఈ స్టాక్ కూడా 2011 నుంచి మనకి NSEలో ఉంది. 240 crore మార్కెట్ క్యాపిటలైజేషన్. అది తర్వాత ఇక మరొక స్టాక్ వచ్చి నౌకర్ కార్పొరేషన్. చూడండి, నౌకర్ కార్పొరేషన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹55 ఉంది, ₹55 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌవ్ ₹59. చూడండి, ₹59 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి ₹85, ₹114, ₹159. చూడండి, టార్గెట్ వచ్చి ₹85, ₹114, ₹159. స్టాప్ లాస్ వచ్చి ₹30 స్టాప్ లాసు.
ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 55 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 59 రూపీస్, 59 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొనండి. నవకర్ కార్పొరేషన్ 850 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. చూడండి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 380 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌవ్ 400 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 471, 545. చూడండి, టార్గెట్ వచ్చి 471, 545. స్టాప్ లాస్ వచ్చి 310 రూపీస్ స్టాప్ లాస్. చూడండి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బై ఓన్లీ అబౌవ్ 400 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 471, 545. 2 టార్గెట్స్ ఇచ్చున్నాను. స్టాప్ లాస్ వచ్చి 310 రూపీస్ స్టాప్ లాస్ ఇచ్చాను. అది పోతే మరొక స్టాక్ వచ్చి జేబిఎం ఆటో. చూడండి, జేబిఎం ఆటో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 577 ఉంది. ఈరోజు లైవ్ మార్కెట్లోనే చెప్తున్నాను. ఏప్రిల్ 22వ తారీఖు ఫ్రైడే రోజు 577 రూపీస్ ఉంది. ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 719 అండ్ 887. చూడండి, టార్గెట్ వచ్చి 719, 887. స్టాప్ లాస్ వచ్చి 375 రూపీస్ స్టాప్ లాస్. ఇప్పుడు జేబిఎం ఆటో కూడా మనం బై చేసుకోవచ్చు కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు టోటల్గా చూడండి, మీకు ఎన్ని స్టాక్స్ చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి లవబుల్ లింగరీ, తర్వాత అది కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. రెండో స్టాక్ వచ్చి నవకర్ కార్పొరేషన్, ఇది బై ఓన్లీ అబౌవ్ చెప్పాను. ఇక మూడో స్టాక్స్ వచ్చి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఇది కూడా బై ఓన్లీ అబౌవ్ చెప్పున్నాను. ఇకపోతే నాలుగో స్టాక్ వచ్చి జేబిఎం ఆటో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమని చెప్పున్నాను. 577 ట్రేడ్ అవుతుంది ఫ్రైడే రోజు 22nd ఏప్రిల్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు మీరు బై చేసుకోవచ్చు. టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే మరొక స్టాక్ కూడా చెప్తాను. మరొక స్టాక్ వచ్చి ఐఎఫ్బి ఆగ్రో. చూడండి, ఐఎఫ్బి ఆగ్రో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 690 ఉంది, 690 రూపాయలు. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబౌవ్ 750 పైన ఈ స్టాక్ మీరు కొనండి. చూడండి, 750 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 978, 1210. 978, 1210. స్టాప్ లాస్ వచ్చి 500 రూపీస్ స్టాప్ లాసు. చూడండి, ఈ స్టాక్స్ అన్నీ కూడా మీకు 12 వీక్స్ మాత్రమే షార్ట్ టర్మ్. అది టోటల్గా 5 స్టాక్స్ దాకా చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి లవబుల్, సెకండ్ స్టాక్ నవకర్, థర్డ్ స్టాక్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఫోర్త్ జేబిఎం ఆటో, తర్వాత ఐఎఫ్బి ఆగ్రో. 5 స్టాక్స్ చెప్పున్నాను. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ రెగ్యులర్గా అప్డేట్ అవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం.